70 లక్షల్లో హైదరాబాద్లో ఇల్లు. ఈ మాట వింటే చాలు మధ్యతరగతి కుటుంబాల్లో ఒక గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. అరే మనం ఇంకా ఎందుకు డబ్బులు సేవ్ చేయలేదు, ఇంత తక్కువలో ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఇల్లు దొరుకుతుందా అని ఒక చిన్న ఆశ, దాంతోపాటు భయం కూడా. చాలామంది నవ్వుతారు, ఇంకొదరు ఖచ్చితంగా ఇంపాసిబుల్ అనేస్తారు. ఎందుకంటే ప్రతిరోజు న్యూస్ పేపర్స్లో, యూట్యూబ్లో కోట్ల ప్రాజెక్టులే కనిపిస్తుంటాయి. కానీ నిజమేంటంటే వస్తుంది, మీ కళ నిజమవుతుంది. 70 లక్షల్లో హైదరాబాద్లో మంచి నిజాయితీ గల ఇల్లు ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ అది ఎక్కడైనా దొరకదు, ఎలా పడితే అలా కొంటే దొరకదు. దానికి ఒక రోడ్ మ్యాప్ ఉంది, ఒక సరైన ప్లానింగ్ ఉంది. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని ధైర్యంగా మీ ఫ్యామిలీతో చెప్పగలరు, చూడండి ఇదిగో మన బడ్జెట్లో ఇల్లు సాధ్యమే అని. ఈ వీడియోలో నేను ఎలాంటి హైప్ లేకుండా నిజాయితీగా స్పష్టంగా చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ముందుగా జెన్యూన్ ఏరియాలు. 70 లక్షల్లో దొరికే అసలైన నిజమైన ప్రాంతాలేవి, నేను పేర్లు చెప్తాను. కొన్ని చోట్ల మీరు ఆ ఏరియాలోనా అని ఆశ్చర్యపోవచ్చు. రెండవది, మీరు ఎవరు? మీరు యంగ్ కపుల్నా, పిల్లలతో కూడిన ఫ్యామిలీనా, ఇన్వెస్టరా? మీరు ఎవరు అనే దాన్ని బట్టి మీరు ఏ ఏరియా ఎంచుకోవాలో తెలుసుకుందాం. మూడవది, బడ్జెట్ బయర్స్ మిస్టేక్స్. బడ్జెట్లో ఇల్లు కొనాలనే వాళ్ళు చేసే అతిపెద్ద తప్పులు ఏంటి, వాటిని మీరు అస్సలు చేయకూడదు. ఈ వీడియోలో హైప్ లేదు, ఓన్లీ గ్రౌండ్ రియాలిటీ, ఓన్లీ మిడిల్ క్లాస్కి హెల్ప్ అవుతుందని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మొదట ఒక గోల్డెన్ రూల్ అర్థం చేసుకుందాం. బడ్జెట్లో ఇల్లు కొనడం అంటే కాంప్రమైజ్ అవ్వడం కాదు. దాని అర్థం ప్రియారిటీలో క్లారిటీ. 70 లక్షల బడ్జెట్తో మీరు ఏమి ఆశించకూడదు? ప్రీమియం లగ్జరీ, హైఫై ఇంటీరియర్స్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఉండాలని డ్రీమ్ చేయకూడదు. సెంట్రల్ లొకేషన్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఇల్లు కొనాలనుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు ఈ బడ్జెట్లో. కానీ మీరు ఏం ఆశించవచ్చు? లివబుల్ లొకాలిటీ, మీరు సంతోషంగా గర్వంగా ఉండగలిగే ప్రాంతం. పక్కన కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లు ఉండాలి. రెంటల్ పొటెన్షియల్, ఎప్పుడైనా మీరు వేరే ఊరికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినా ఇల్లు సులువుగా అద్దెకు పోయేలా డిమాండ్ ఉండాలి. నెక్స్ట్, లీగల్ క్లారిటీ, పేపర్లు క్లియర్గా ఉండాలి. బ్యాంక్ లోన్ సులువుగా రావాలి, ఇది చాలా ముఖ్యం. స్టడీ గ్రోత్, ధర రాత్రికి రాత్రే పెరగకపోయినా నిలకడగా సేఫ్గా పెరగాలి. గుర్తుంచుకోండి, బడ్జెట్ బయింగ్ అంటే స్మార్ట్ బయింగ్, చీప్ కాదు, స్మార్ట్. 70 లక్షల సెగ్మెంట్లో ఎటువంటి సందేహం లేకుండా చెప్పగలను, నార్త్ హైదరాబాద్ ఈ బడ్జెట్కి స్ట్రాంగ్ జోన్. ఇదే బడ్జెట్ కింగ్. ఇది కేవలం ప్రైస్ తక్కువ అని కాదు, ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ ఏర్పడింది. ఇక్కడ ఎంట్రీ ప్రైసెస్ రీజనబుల్గా ఉన్నాయి. కోంపల్లి, సుచిత్ర, మేడ్చల్ రోడ్ లాంటి చోట్ల 60 లక్షల నుంచి 75 లక్షల మధ్యలో మంచి 2 BHK ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. ఫ్యామిలీస్ ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నాయి, ఇది చాలా కీలకం. ఇది ఖాళీగా ఉండే లేఅవుట్స్ కాదు. రాత్రి 9 గంటలకు కూడా రోడ్ల మీద జనం ఉంటారు, పిల్లలు సైకిల్ తొక్కుతుంటారు, మీ ఇంటి పక్కనే ఒక ఫ్యామిలీ ఉంటుంది. డైలీ నీడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మంచి స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్ అన్నీ 15 నుంచి 20 నిమిషాల లోపల అందుబాటులో ఉంటాయి. సిటీ యాక్సెస్, ఓఆర్ఆర్ ద్వారా ఎయిర్పోర్ట్కి, గచ్చిబౌలికి కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు టిపికల్గా ఏం దొరుకుతుందంటే 1000 నుంచి 1150 చదరపు అడుగుల 2 BHK ఫ్లాట్, అంటే 1000 నుంచి 1150 స్క్వేర్ ఫీట్లో ఉండే 2 BHK ఫ్లాట్, రెడీ టు మూవ్ లేదా 6 monthsలో రెడీ అయ్యే ప్రాజెక్ట్. ఇది ప్రత్యేకంగా ఎవరికి బెస్ట్? ఫస్ట్ టైం శాలరీడ్ బయర్స్కి, ఉద్యోగం చేస్తూ మొదటిసారి సొంత ఇల్లు కొనాలనుకునే వాళ్ళు. నెక్స్ట్, ఈఎంఐ సెన్సిటివ్ ఫ్యామిలీస్, పెద్ద ఈఎంఐ భరించలేని వాళ్ళు. ఇక్కడ ఈఎంఐ నెలకు 30 నుంచి 35 వేల లోపు ఉంటుంది. లాంగ్ టర్మ్ హోల్డర్స్, 5 నుంచి 7 ఏళ్ళు ఓపిక్గా ఉండి ఏరియా డెవలప్ అవ్వడం చూడాలనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. సిటీకి 25 కిలోమీటర్ల దూరంలో అప్రూవల్ వస్తుందని మాటలు చెప్పి అమ్మే లేఅవుట్లు వద్దు. HMDA అప్రూవల్ లేకపోతే బ్యాంక్ లోన్ రాదు. నెక్స్ట్, బ్యాంక్ లోన్ లేని ప్రాజెక్టులు. ఏ ప్రాజెక్ట్కైనా బ్యాంక్ లోన్ వస్తుందా అని ముందు అడగండి. లోన్ రాదు అంటే దాని అర్థం పేపర్లో ఏదో చిక్కు ఉందని. నార్త్ హైదరాబాద్ అంటే బడ్జెట్ స్టెబిలిటీ జోన్, ఇక్కడ మీ డబ్బు సేఫ్. నెక్స్ట్ ప్లేస్, వెస్ట్ హైదరాబాద్. ఇప్పుడు మీ అందరి మనసులో మెదిలే ప్రశ్న, వెస్ట్ హైదరాబాద్ అంటే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అక్కడ 70 లక్షల్లో ఇల్లు వస్తుందా? నిజం చెప్పాలంటే
కొత్త బిల్డింగులకు పెద్ద అవకాశం లేదు, కానీ స్మార్ట్గా ఆలోచిస్తే ఇక్కడ కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కడ పాసిబుల్? ఓల్డ్ అపార్ట్మెంట్స్, మణికొండ, నార్సింగిలోని కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 12 ఏళ్ళు నిండిన అపార్ట్మెంట్లలో ఈ బడ్జెట్లో ఫ్లాట్స్ దొరుకుతాయి. అవి కొత్తవి కాకపోవచ్చు, కానీ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. స్మాలర్ కాన్ఫిగరేషన్ అంటే 900 నుంచి 1000 చదరపు అడుగుల 2 BHK. నెక్స్ట్ స్లైట్లీ ఇంటీరియర్ పాకెట్స్, మెయిన్ రోడ్డుకి కాస్త లోపలికి వెళ్తే ధర కాస్త తగ్గుతుంది. ఇంకా ఎందుకు ఇది వర్త్ అంటే చిన్న కథ చెప్తాను. నా ఫ్రెండ్ రాజేష్ ఉన్నాడు. అతను 65 లక్షలకు మణికొండలో ఒక పాత ఫ్లాట్ కొన్నాడు. అందరూ నవ్వారు, పాత బిల్డింగ్లో ఎందుకు అన్నారు. కానీ 2 ఏళ్ల తర్వాత అతను వేరే సిటీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఫ్లాట్కి వెంటనే 25,000 అద్దె వచ్చింది. ఆ అద్దె అతని ఈఎంఐని కవర్ చేసింది. అది వెస్ట్ హైదరాబాద్ యొక్క పవర్. రెంటల్ డిమాండ్ వెరీ స్ట్రాంగ్. ఇది నంబర్ 1 రీజన్. ఇక్కడ టెనెంట్స్కి ఎప్పుడూ కొరత ఉండదు. జాబ్ ప్రాక్సిమిటీ, మీరు ఐటీ జాబ్ చేస్తే ప్రయాణ ఖర్చు, టైం, టెన్షన్ 3 ఆదా. రీసేల్ ఈజీ, రేపు అమ్మాలనుకున్న ఈ లొకేషన్ వల్ల మీకు కొనేవాళ్ళు తక్షణమే దొరుకుతారు. ఎవరికి ఇది బెస్ట్? సింగిల్ ప్రొఫెషనల్స్, యంగ్ కపుల్స్, ఒంటరిగా ఉండేవాళ్ళు, ఇద్దరు ఉద్యోగాలు చేసే కపుల్స్కి ఇది సూపర్. రెంటల్ ఫోకస్డ్ బయర్స్, ఇల్లు కొని వెంటనే అద్దెకి ఇచ్చి ఈఎంఐ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు. ఎవరికి ఐడియల్ కాదు? లగ్జరీ సీకర్స్, అంటే బ్రాండ్ న్యూ హై ఎండ్ ఫ్లాట్స్ ఆశించేవాళ్ళు. అలానే పెద్ద సైజ్ ఫ్యామిలీస్, 1200, 1300 SFT పెద్ద ఇల్లు ఆశించే వాళ్ళకు ఇది సరిపోదు. గుర్తుంచుకోండి, లాంగ్ రన్లో లొకేషన్ సైజుని ఓడిస్తుంది. లొకేషన్ ఈజ్ కింగ్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈస్ట్ హైదరాబాద్ గురించి. చాలామంది బడ్జెట్ బయర్స్ ఈ సైడ్ని ఇగ్నోర్ చేస్తారు. అటువైపా ఎందుకని కొట్టేస్తారు. కానీ ఇక్కడ ఒక సైలెంట్ అడ్వాంటేజ్ ఉంది. ఇది ఒక నో డ్రామా జోన్. ఎందుకు కన్సిడర్ చేయాలి? మెట్రో కనెక్టివిటీ. మెట్రో ఇప్పటికే ఉప్పల్, నాగోల్ వరకు వచ్చింది. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి, సిటీకి వెళ్ళడం చాలా సులభం. మెట్రో ఉన్న ఏరియాల్లో ప్రాపర్టీ ధర ఎప్పుడూ పడిపోదు. నెక్స్ట్ ఎస్టాబ్లిష్డ్ కాలనీస్. ఇక్కడ చాలా ఏళ్ళుగా కాలనీలు సెటిల్ అయ్యాయి. పెద్ద చెట్లు, విశాలమైన రోడ్లు, పక్కా ఇల్లు. ఇది చాలా కుటుంబాలకు ఇష్టమైన వైబ్. నెక్స్ట్ అఫోర్డబుల్ రీసేల్ ఆప్షన్. రీసేల్ మార్కెట్లో 70 లక్షల్లో మంచి ఛాయిస్ అనేది దొరుకుతుంది ఇక్కడ. కాకపోతే గ్రోత్ నెమ్మదిగా ఉంటుంది. నార్త్ లాగా పెద్ద హైప్ ఉండదు, కానీ డౌన్ సైడ్ రిస్క్ కూడా చాలా తక్కువ. ఇది స్లో అండ్ స్టడీ గుర్రం. ఇది ఎవరికి బెస్ట్? కన్జర్వేటివ్ బయర్స్, కొంచెం రిస్క్ తీసుకోలేని వాళ్ళు, నా డబ్బు సేఫ్గా ఉండాలి, నేను పీస్ఫుల్గా నిద్రపోవాలనుకునే వాళ్ళు. ఎండ్ యూజర్స్, ప్రశాంతమైన సెటిల్ అయిన ఏరియాలో ఉండాలనుకునేవాళ్ళు. ఇక్కడ ట్రాఫిక్ జామ్స్, హడావుడి తక్కువ. పేరెంట్స్ బయింగ్ ఫర్ కిడ్స్, పిల్లల చదువుల కోసం లేదా వాళ్ళు సెటిల్ అవ్వడానికి తల్లిదండ్రులు కొనే ప్రాపర్టీస్కు ఈస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ అందుబాటులో ఉంటాయి. ఈస్ట్ హైదరాబాద్ అంటే నో డ్రామా, ఓన్లీ పీస్. ఇప్పటి వరకు మనం లొకేషన్ గురించి మాట్లాడుకున్నాం, కానీ బడ్జెట్లో సేఫెస్ట్ ట్రిక్ ఏంటంటే రీసేల్ మార్కెట్. కొత్త ప్రాజెక్ట్ వెనక పడకుండా ఇప్పటికే రెడీగా ఉన్న ఫ్లాట్స్ చూడడం. రీసేల్ ఎందుకు పవర్ఫుల్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బిల్డర్ కొత్త ప్రాజెక్ట్లో 2 BHK ఫ్లాట్లు 80 లక్షలకు అమ్ముతున్నాడు. అదే ఏరియాలో అదే బిల్డర్ కట్టిన 5 ఏళ్ల పాత బిల్డింగ్లో ఒక ఫ్లాట్ రీసేల్కి వస్తే అది 65 నుంచి 70 లక్షల్లోకే దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు లాభాలు చూడండి. ప్రైస్ నెగోషియేషన్ స్కోప్, బిల్డర్ ధర కంటే తక్కువకే దొరుకుతుంది. ఓనర్తో బేరం చేసుకోవచ్చు. ఇమ్మీడియట్ పొజిషన్, బుకింగ్ చేసిన వారం రోజుల్లోనే మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. అప్పటి వరకు మీరు అద్దె ఇంట్లో ఉంటూ ఈఎంఐ కూడా కడుతూ ఉండాల్సిన అవసరం లేదు. క్లియర్ లీగల్ ట్రయల్, ప్రాపర్టీ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉండొచ్చు. లీగల్ క్లియరెన్స్ చాలా వరకు అయిపోయి ఉంటుంది. మీరు ఓనర్ టైటిల్ మాత్రమే చెక్ చేసుకుంటే సరిపోతుంది. రెంటల్ ఫ్రమ్ డే 1, కొన్న మరుసటి రోజు నుంచే అద్దెకి ఇవ్వచ్చు. ఇది ఇన్వెస్టర్లకు పెద్ద ప్లస్. చాలామంది రీసేల్ని ఇగ్నోర్ చేస్తారు, పాత బిల్డింగ్ అని కాదనుకుంటారు. కానీ స్మార్ట్ బయర్స్ మాత్రం రీసేల్ మార్కెట్లోనే ముందుకెళ్తారు. గుర్తుంచుకోండి, పాత బిల్డింగ్ ప్లస్ మంచి లొకేషన్ అనేది కొత్త బిల్డింగ్ ప్లస్ చెడ్డ లొకేషన్ కంటే చాలా బెటర్. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇప్పటి వరకు చాలా పాజిటివ్ విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు కాస్త స్ట్రిక్ట్గా చెప్పాలి. దయచేసి ఈ ట్రాప్స్లో పడకండి. ఇవి మీ కలలను చెల్లాచెదురు చేస్తాయి. ఫస్ట్ది అల్ట్రా లగ్జరీ అండ్ బడ్జెట్ ప్రైస్ యాడ్స్. ఇది ఒక కాంట్రడిక్షన్. మార్కెట్లో 2 కోట్ల విలువ చేసే లగ్జరీ ఫ్లాట్ మీకు 70 లక్షలకే వస్తుందా? లగ్జరీకి ధర ఉంటుంది. బడ్జెట్లో లగ్జరీ వస్తుందంటే ఎక్కడో మోసం ఉందని అర్థం చేసుకోండి. సిటీకి దూరంగా ఉండే ప్రీ లాంచ్ ప్రామిసెస్,
5 ఏళ్లలో సిటీ ఇక్కడికి వస్తుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది అనే మాటలు నమ్మి సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో డబ్బు ముంచేసుకోకండి. అప్రూవల్ వస్తుంది అనే మాటలు చెప్పి డీల్ మూసేస్తారు. అప్రూవల్ రాకపోతే మీ డబ్బు మునిగిపోతుంది. నెక్స్ట్, ఈఎంఐ స్ట్రెచ్ చేయడం. మీ నెలవారీ ఆదాయంలో 40% కంటే తక్కువ ఈఎంఐ ఉండేలా ప్లాన్ చేసుకోండి. జాబ్ పోతే, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇది మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా నాశనం చేస్తుంది. బ్యాంకులు 50% వరకు లోన్ ఇస్తాయి కాబట్టి మీరు 30 to 40% లోపే ఈఎంఐ ఉండేలా చూసుకోండి. సేల్స్ టీమ్ ప్రెషర్. ఈ ఆఫర్ ఈరోజు మాత్రమే, లాస్ట్ 2 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి, రేపటి నుంచి ధర 10 లక్షలు పెరుగుతుంది అనే మాటలకు లొంగిపోకండి. రియల్ ఎస్టేట్ అంటే సబ్బు కాదు జారిపోవడానికి. రేపు కొన్నా మర్నాడు కొన్నా పారిపోదు. ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్: ఈఎంఐ ఎప్పుడూ మీ నిద్రను దొంగిలించకూడదు. అది మీకు టెన్షన్ కాకుండా శాంతినివ్వాలి. చివరిగా, ఏ ప్రాపర్టీ అయినా ఫైనల్ చేసే ముందు మీరు ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. ఇది చాలా సింపుల్ చెక్లిస్ట్. మీ మనసులోనే అడగండి. ఫస్ట్ క్వశ్చన్: నేను ఇక్కడ కనీసం 5 ఏళ్ళు సంతోషంగా గడపగలనా? ఆఫీస్కి రాకపోకలు ఎలా ఉన్నాయి? పిల్లలకి స్కూల్ దగ్గరలో ఉందా? పాలు కూరగాయలు దొరుకుతాయా? సెకండ్ క్వశ్చన్: నేను వేరే చోటికి షిఫ్ట్ అయినా ఈ ఇల్లు సులువుగా అద్దెకు ఇవ్వగలుగుతానా? ఈ లొకేషన్లో టెనెంట్స్కి డిమాండ్ ఉందా? థర్డ్ క్వశ్చన్: రేపు ఏదైనా ఎమర్జెన్సీలో దీన్ని తొందరగా అమ్మాల్సి వస్తే నేను పెట్టిన డబ్బు అయినా రావడం ఈజీనా? ఇది లిక్విడ్ ప్రాపర్టీనా? ఈ 3 ప్రశ్నలకు సమాధానం అవును అయితే వెళ్ళి కొనేయండి. మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. మీ డెసిషన్ 1 వే బెట్. 70 లక్షలు ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఇది ఓ మధ్యతరగతి కుటుంబం యొక్క జీవితపు పొదుపు. మీ అమ్మ ఉంగరం అమ్మింది, మీ నాన్న ఓవర్ టైం చేశారు, మీరు కొత్త బట్టలు కొనుక్కోకుండా ఆపేశారు. ఒక్కో రూపాయి వెనక ఎన్నో కష్టాలు, త్యాగాలు, ముఖ్యంగా కలలు ఉంటాయి. కాబట్టి గుర్తుంచుకోండి, మీ మొదటి ఇల్లు ఇతరులను ఆకట్టుకోవడానికి కాదు, అది మీ భవిష్యత్తును కాపాడడానికి, మీకు ఒక భరోసా ఇవ్వడానికి. పక్కింటి వాడు ఎక్కడ కొన్నావు అని అడిగితే సిగ్గుపడటానికి కాదు, మీ పిల్లలు నాన్న మన ఇల్లు బాగుంది అని అనడానికి. హైదరాబాదులో బడ్జెట్ బయర్స్కి ఇంకా అవకాశాలు ఉన్నాయి. నేను ఈ వీడియోలో చూపించాను, కానీ ఓపిక తప్పనిసరి. తొందరపాటు వద్దు. డెవలప్మెంట్ని మీ కల్లారా చూసుకోండి. ఈ వీడియో మీకు నమ్మకాన్ని ఇచ్చి ఉంటే, మీ బడ్జెట్లో ఇల్లు సాధ్యమైన ఆశ కలిగి ఉంటే ఒక లైక్తో మీ అభిమానాన్ని చూపించండి. మీలాగానే ఇల్లు కొనాలనే కలలు ఉన్న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ క్లారిటీ అవసరం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నిజాయితీగా, హైప్ లేకుండా ఇన్సైట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సొంతింటి కల త్వరలోనే నిజం కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.